నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమవును. నీతిమంతులని జ్ఞాపకం చేసుకుంటుట ఆశీర్వాదకరము అవును. ఓకే, పేరు అసహ్యత పుట్టించును. సో నీతిమంతులని జ్ఞాపకం పెట్టుకుంటా అది ఆశీర్వాదకరమైన అనుభవం. ఓకే, నెక్స్ట్ ఇషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఇషయా గ్రంథం 11:10 చదవండమ్మా. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచు యెషయి వేరు చిగురు వద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. థ్యాంక్ యూ అమ్మా. అలాగే కొత్త నిబంధన వాక్య భాగం ఒకటి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. సిమియోన్ ప్రవక్త ప్రవచించిన మాటలు యేసుక్రీస్తు ప్రభు శిష్యుని చేతిలో తీసుకొని పలికిన మాటలు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నువ్వు సిద్ధపరిచిన రక్షణని నేను కళ్ళునారా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ లంచ్ టైంలో ఇక్కడ చేరిన బిడ్డలు వాళ్ళ ఆఫీసెస్లో రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుణ్ణి ఆరాధించాలి. ఏ దేవుని చేత మాకు ఈ ఉద్యోగం దొరికి ఉన్నదో, ఎవరు మాకు భాగ్యం సంపాదించుకునేటకు సామర్థ్యం కలగజేసి ఉన్నాడు, ఆయనను మేము పూజించాలి, ఆయనను మేము ఆరాధించాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముతున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతృత్వం బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ అంశం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను అది నేను తెలియజేస్తాను. కానీ దానికంటే ముందు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు సాగుతాను. నీతిమంతులని జ్ఞాపకం చేసుకుంటుట అది ఆశీర్వాదకరము అని లేఖనం సెలవిస్తున్నాను. సో అటువంటి నీతిమంతులు ప్రపంచమంతా కూడా వెళ్ళి సువార్త బోధిస్తే వాళ్ళు మామూలు నీతిమంతులా లేకపోతే చాలా ఇంపార్టెంట్ నీతిమంతులా? ప్రపంచమంతా కూడా వెళ్ళి సువార్త బోధిస్తే మామూలు నీతిమంతులా, చాలా ప్రత్యేకమైన నీతిమంతులా? భారతదేశము చీకట్లో ఉన్నది, అందరు విగ్రహారాధన చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు 12 శిష్యుల్లో ఒక ఆయన ఇక్కడ వచ్చి సువార్త బోధించి చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో నడిపించాడంటే ఆయన ముఖ్యమైన వ్యక్తియా కాదా? రేపు జూలై 3 ఇండియన్ క్రిస్టియన్ డేగా భారతదేశంలో సార్వత్రిక సంఘము ఆచరిస్తుంది. ఎందుకు? ఆ దినము తోమ హతసాక్షిగా చనిపోయి దేవుని దగ్గర జీవక్రీటము పొందాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సార్వత్రిక సంఘం భారతదేశంలో జూలై 3 ఏ దినంగా ఆచరిస్తుందంటే ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరిస్తుంది. చూడండి, ఈరోజు జూలై 2. సో నేను ఏ అంశం గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఓన్లీ దీని గురించే మాట్లాడాలి, జూలై 3 గురించే మాట్లాడాలి. ఒకసారి ఆలోచించండి, తోమా భారతదేశంకి రాకుండా ఉంటే ఈరోజు సజీవుడైన దేవుడు అబ్రహాం, ఇసాక్, యాకోబు దేవుడు మనం ఆరాధిస్తూ చీకట్లో లేకుండా వెలుగులో ఉండడానికి వీలయ్యేది కాదు. సరిగా అనిపిస్తుంది. సో ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే ICD అనే అంశం నేను తీసుకొని మీ ముందు ఈ సబ్జెక్ట్స్ తీసుకొని వస్తున్నాను.
మొదటిగా ప్రాఫెసీ, తర్వాత హిస్టరీ, ఫ్రక్టిఫై, ప్రిఫరెన్షియలీ, కామన్లీ, టెస్టిమనీ, మోటివేషనల్. సో నేను ప్రతి నెల 2 గురువారాలు వస్తాను కాబట్టి ఈరోజు పార్ట్ 1 మనం చూద్దాం, వచ్చే వారము పార్ట్ 2 మనము తీసుకుందాం. మొదటిగా ప్రాఫెసీ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలన్నా సంఘ చరిత్రలన్నా దేవుడు ఇలాగ జరుగుతుందని ముందే ప్రవచించాడు. ప్రవచనం లేకుండా ఇది కూడా జరగలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యూదులకే రక్షకుడు కాదు, అన్యులకి ఆయన వెలుగై ఉంటాడని ఏ ప్రవక్త పలుకుతున్నాడమ్మా? సిమియోన్ అనే ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని మరియా యోసేపు శిశువుగా ఉన్నప్పుడు యెరూషలేంకి తీసుకొని వస్తున్నారు, ఆలయంకి తీసుకొని వస్తున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక స్త్రీ ఒక బాలుడికి జన్మమిస్తే, ఒక శిశువుకి జన్మమిస్తే 40 రోజుల తర్వాత ఆమె గువ్వలన్నా లేకపోతే ఒక గొర్రె పిల్లలన్నా తీసుకొని వెళ్ళి అక్కడ అర్పించి ఆమెని పరిశుద్ధపరచుకోవాలి. అది ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ. సో ఆ ధర్మశాస్త్రంతో కూడిన ఆజ్ఞలను వాళ్ళు పాటించుటకు యెరూషలేం ఆలయంకి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారమ్మా? ఏ ప్రవక్త ఉన్నాడు? ఆయన పేరేంటి? సిమియోన్. ఆయన వెంటనే ఆ శిశువుని చేతిలో తీసుకొని, ప్రభా నీ రక్షణని చూచుటకు నువ్వు నాకు గొప్ప ధన్యత ఇచ్చావు. నేను ఇప్పుడు చనిపోయినా సరే పర్వాలేదు, ఎందుకంటే నేను రక్షణని చూసి చనిపోతున్నాను. ఈ శిశువు ఏమై ఉంటాడు? అన్యులకి వెలుగై ఉంటాడు అని ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ ఏంటంటే తోమా ఇక్కడ వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు యూదులకే కాదు, ఆయన 12 శిష్యుల ద్వారా వేరే ప్రపంచంకి కూడా వెలుగై ఉంటాడనే మాట సిమియోన్ ముందే ప్రవచించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అకస్మాత్తుగా జరిగిన సంఘటన అనేది కాదు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకు ప్రవచనాలు లేకుండా కూడా ఎన్నో కార్యములు జరగవచ్చు. అందుకే నా ఫస్ట్ సబ్హెడింగ్ ఏంటి? ప్రాఫెసీ. ఈవెన్ సువార్త కూడా ఎలాగ డిఫైన్ అయింది బైబిల్లో? చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే సువార్త ఏంటి అన్న వాళ్ళని అడగండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఎత్తిపట్టి చూపిస్తారు. దేవుడు ఈ లోకంని ఎంతగానో ప్రేమించను. అవును, దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించను, దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము సువార్త అనే విషయంని ఒక 50% బోధిస్తున్నది, 100% కాదు. సువార్త ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే బైబిలే వాడాలి. ఎక్కడుంది సువార్త డెఫినేషన్? ఒకసారి తీయండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 4 వచనాలు తీయండి అమ్మా. ఆది సంఘము బోధించిన సువార్త, ఆది సంఘం నమ్మిన సువార్త, రక్షించే సువార్త ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయం 4 వచనాలు. అది ఆది సంఘం బోధించిన సువార్త, ఆది సంఘం అంగీకరించిన సువార్త. అది రక్షించే సువార్త. అదేమంట? అది ఏమనగా లేఖనముల ప్రకారము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇది సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అర్థం చేసుకోవాలంటే బైబిలే మనము వాడాలి. లేఖనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు శిలువ మరణం పొందెను, సమాధి చేయబడెను. మరి లేఖనం ప్రకారంగా ఆయన సమాధి మీద విజయం పొంది పునరుద్ధానుడై సమాధి నుంచి బయటికి వచ్చాడు. ఇప్పుడు దాంట్లో మీరు గమనించిన ఒక మాట ఏమది? లేఖనం ప్రకారంగానే ఉంది, కానీ ఇట్లా జరిగిపోయిందని లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు లేఖనం ప్రకారంగా అన్నీ జరగాలి? ఎందుకు ప్రవచనాలు ఉండాలి? అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారపడి ఉన్నది. రేపు ఎవ్వరు కూడా ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని ఎవరు కూడా చెప్పకూడదు. ముందే ప్రవచనాలు ఉన్నాయనుకోండి, ఇది దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది అని ఎవరన్నా నమ్ముతారు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను. నేను మా ఫ్రెండ్ ఆనందీప్ అనే ఫ్రెండ్ స్కూల్లో
ఎన్నో సంవత్సరాలు కలిసిమెలిసి చదువుకున్నాము, ఇద్దరం లంచ్ షేర్ చేసుకునే వాళ్ళము. ఆ కాలంలో ఈ స్మార్ట్ ఫోన్స్ అవన్నీ కూడా లేవు. మా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆయన వేరే దారిలో వెళ్ళిపోయాడు, నేను వేరే దారిలో వెళ్ళిపోయాను. దాని తర్వాత నా రక్షణ అనుభవంని పరిపూర్ణంగా ఆయనతో నేను ఎప్పుడూ పంచుకోలేదు. అంటే నాకేమనిపించేది అంటే, అరే ఆ ఫ్రెండ్ నాకు ఎక్కడన్నా కలుస్తే యేసుక్రీస్తు ప్రభువారి వలన నేను ఏ మేలు పొందుతున్నాను, ఏ పరలోక ఆనందంని నేను రుచి చూస్తున్నాను, అది నేను ఆయనతో పంచుకోవాలి. ఎందుకంటే మేము లంచ్ షేర్ చేసుకునేవాళ్ళం. సో ఇటువంటి అనుభవాలను కూడా షేర్ చేసుకోవాలని ఉంటుంది కదా. లంచ్ కంటే ముఖ్యం సువార్త కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శారీరక ఆహారం కంటే ఆత్మిక ఆహారం ముఖ్యం కదా. ప్రభువా ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు ప్రభువా, మరి ఎక్కడన్నా ఉంటే మరి కల్పించు ప్రభువా అని నేను ప్రార్థన చేసేవాడిని. ఒక దినం నా ఉద్యోగం చేసే సమయంలో కడపలో మీకు తెలుసు రాయలసీమ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైను వస్తుంది. ఆ కడప నుంచి నేను హైదరాబాద్ రావాలి, రాయలసీమ ఎక్స్ప్రెస్ నేను ఎక్కాను. ఆయన ఆనంది తిరుపతి నుంచి వస్తున్నాడు అదే ట్రైన్లో. నేను ఏ కంపార్ట్మెంట్ ఎక్కానో, ఏ బర్త్లో వెళ్ళి కూర్చున్నానో దాని ముందు ఆనంది కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దినము మనసు విప్పి రాత్రి సువార్త పంచుకున్నాను, నా అనుభవం పంచుకున్నాను, నా రక్షణ అనుభవం పంచుకున్నాను, నా సాక్ష్యము పంచుకున్నాను. వేరే ప్యాసింజర్స్ కూడా అందరు వింటున్నారు. దేవుడు సర్వజ్ఞాని. ఏంటంటే సపోజ్ ఆనందీకు నా ఫ్రెండ్ నన్ను ఏదో ఒక బిగ్ బజార్లో మీట్ అయ్యాడు అనుకుందాం, కూర్చోబెట్టి మాట్లాడడానికి వీలవుతుందా? ఆయన అంటాడు, అయ్యా సురేష్ తర్వాత మాట్లాడదామా ఫోన్లో అని అంటాడు. అవునా కదా? ఎందుకంటే వేరే ఏదో పనులు ఉంటాయి. కానీ ట్రైన్లో నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందా? నా ముందే కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను వెళ్ళి ఒక నాస్తికునితో, నా దేవుడు గొప్ప దేవుడు అండి, నా ప్రార్థనలకి జవాబిచ్చిన దేవుడు అండి, నా స్నేహితులతో నేను నా సాక్ష్యం పంచుకోవాలి, సువార్త పంచుకోవాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నీ కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకొని అలాగే జరిగేటట్లు చేశాడండి, నా ప్రార్థన విన్నాడండి అని అంటే ఒక నాస్తికుడు ఎలాగా స్పందిస్తాడు అని అంటే అది కోయిన్సిడెన్స్ అండి, అది యాక్సిడెంట్ అండి, అలాగ అయిపోయిందండి, దాంట్లో దేవుని చేయి ఉందని ఎలాగ మీరు చెప్పగలుగుతారండి అని ఆయన నాతో వాదిస్తాడు అనుకుందాం. కానీ లేఖనంలో ఒక 200 సంవత్సరముల ముందే దేవుడు రాసుంటే ఫలానా తారీఖు ఫలానా దినము సురేష్ మనోహరన్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణమై వచ్చినప్పుడు ఆయన స్నేహితుడు ఆనందీప్ అదే కంపార్ట్మెంట్లో ఆయన ఏ బర్త్లో కూర్చున్నాడో ఆ ముందు బర్త్లో కూర్చొని ఉంటాడని అన్ని వివరాలు దేవుడు 200 సంవత్సరాల ముందే లేఖనంలో రాసి పెట్టుంటే ఎవరన్నా దాన్ని అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలవుతుందా? దేవుని కార్యమని నమ్మాలా? దేవుని కార్యమని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంకి వెలుగై ఉంటారు అనే మాట ఎక్కడ రాయబడిందమ్మా? ఏ ప్రవక్త ప్రవచిస్తున్నాడు? సిమియోన్ అనే ప్రవక్త. అది ఆల్ అండర్స్టాండింగ్. యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు చేతిలో తీసుకొని, ప్రభువా నీ రక్షణ నేను చూశాను, ఈ శిశువు లోకంకి ఏమై ఉంటాడు? వెలుగై ఉంటాడు. అందుకే పేతురు ఏమంటున్నాడమ్మా? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు చీకటి నుంచి వెలుగుకి నడిపింపబడారు. చదువుదామా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇది ఎప్పుడు వీలైంది? 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తోమ భారతదేశంకి వచ్చి సువార్త ప్రకటింపబడటం వల్లనే. లేకపోతే ఈ రోజు కూడా మనం చీకట్లో ఉండేవాళ్ళం. సజీవుడైన దేవుడు ఎవరో మనకి తెలిసేది ఉండేదే కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో తోమ వచ్చాడు, పరిచర్య చేశాడు. జూలై 3వ తారీఖు 72 ADలో హతసాక్షిగా చనిపోయాడు అని అంటే మరి ఆ సంఘటనను మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా చెల్లించకూడదా అడుగుతున్నా మిమ్మల్ని. చెల్లించాలి. అందుకే ఇండియన్ క్రిస్టియన్ డే సార్వత్రిక సంఘం భారతదేశంలో జూలై 3 ఆచరిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అది ఏదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, అది ప్రాఫెసీ. ఇప్పుడు నేను మీకు ఒక మ్యాప్ చూపిస్తున్నాను. ఎక్కడ వచ్చాడు తోమ మొదటిగా? ఇక్కడ చూడండి, 52 ADలో
నేను మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ పిక్చర్స్ పెడతాను. ఓకే, మీకు కనిపిస్తుంది అనుకుంటా అందరు కూడా. తోమ ఫస్ట్ దిగింది 52 ADలో కోకమంగళం అనే ఒక చోటలో దిగాడు. ఇక్కడ చూడండి, ఆరో పెట్టి చూపిస్తున్నాను. 52 ADలో 3 సంఘాలు ఆయన స్థాపించాడు. పరవూర్, కోకమంగళం, దాని తర్వాత క్విలాన్. మరి ఆల్ సీయింగ్ దిస్ థింగ్. అందుకే ఎన్లార్జ్ చేసి తీసుకొని వచ్చాను. ఒక టైంలో మనకి చక్కగా ప్రొజెక్టర్ కూడా ఉండేది. ప్రొజెక్టర్ ఉంటే నన్ను అదంతా కూడా చూపించేవాడిని. అందుకే నేను ఎన్లార్జ్ చేసి తీసుకొని వచ్చాను. ఓకే, సో 52 ADలో కేరళలో 3 సంఘాలు స్థాపింపబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత వేరే 4 సంఘాలు ఇక్కడ చూడండి వేరే చోటల్లో స్థాపింపబడినాయి. ఓకే, సో 52 ADలో తోమ భారతదేశంలో దిగి ఫస్ట్ దీన్ని ఈ కోకమంగళంని ఏమంటారంటే ఆజీకోడే అని కూడా అంటారు. ఇప్పుడు ఏమంటారు దాన్ని? ఆజీకోడే అని అంటారు కేరళ. అక్కడ సువార్త బోధించి ప్రజలను రక్షించి సంఘము స్థాపించారు. 52 ADలో ఎన్ని సంఘాలు స్థాపించబడినాయమ్మా? 3 సంఘాలు. మరి ఆల్ అండర్స్టాండ్. దాని తర్వాత కేరళలో వేరే 4 చోట్లలో, మ్యాప్ మీకు చూపిస్తాను, వేరే 4 చోట్లలో సంఘాలు స్థాపించబడింది. తర్వాత ఆ సువార్త ముందుకు సాగుతూనే వెళ్ళింది. పరిచర్య ముందుకు సాగుతూనే వెళ్ళింది. ఒక కాపరికి ఒక సువార్థికునికున్న వ్యత్యాసం ఏంటి? కాపరి ఎక్కువ వరకు ఒక చోటలోనే సేవ చేస్తాడు. సువార్థికుడు దేవుని దగ్గర నుంచి పొందిన పిలుపు బట్టి ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్తుంటాడు. ఇప్పుడు పౌలు, బర్నబా మొదటి ఆత్మిక దండయాత్రను మనం తీసుకుంటే, మొదటి ఆత్మిక దండయాత్రలో 4 సంఘాలు వాళ్ళు స్థాపించారు. ఎక్కడెక్కడ? ఇకోనియం, లిస్ట్రా, డర్బీ, ఆంతియోక్ అనే 4 చోట. 2 ఆంతియోకులు ఉంటాయి బైబిల్లో. ఒకటి టర్కీలో ఉన్న ఆంతియోక్ ఒకటి, సిరియా దేశంలో ఉన్న ఒక ఆంతియోక్ ఒకటి, గలిసియా ప్రాంతంలో ఉన్న ఆంతియోక్ ఒకటి. 2 వేరే వేరే. అర్థమవుతుందా? అరే, ఆంతియోక్ సంఘమే పంపించింది కదా పౌల్ని, బర్నబాని మొదటి ఆత్మిక దండయాత్రలో. వీళ్ళు ఆంతియోక్లో మరి ఇంకొక సంఘం పెట్టడం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ మీకు రాకూడదు. ఎందుకంటే 2 ఆంతియోకులు మనకి కనిపిస్తాయి. ఒకటి సిరియా దేశంలో ఉన్న ఒక ఆంతియోకు, ఇంకొకటి వచ్చి గలిసియా ప్రాంతంలో ఉన్న ఆంతియోకు. 4 సంఘాలు స్థాపించిన తర్వాత దేవుని పిలుపు ఎలాగుండిందంటే వాళ్ళు ఆ చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి. వెళ్ళే ముందు అలాగే కొత్తగా రక్షణ పొందిన వాళ్ళని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఏం చేశారు? వాళ్ళ కొరకు కాపర్లను ఏర్పరిచి, పెద్దలను ఏర్పరిచి వెళ్ళారు. చూద్దామా వాక్య భాగము? 14వ అధ్యాయం అపోస్తల కార్యం 22-23 చదవండామా? అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించింది. మరియు ప్రతి సంఘంలో వాళ్ళకి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అక్కడ కాపర్లను ఏర్పరిచి ఆ కాపర్ల చేతిలో కొత్తగా రక్షణ పొందిన వాళ్ళని అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళి. సో కాపర్ల పని ఏంటి? వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళరు. వాళ్ళకి అప్పజెప్పిన ఆత్మలని వాళ్ళు కాయుచుంటూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కాయుస్తారు. అంటే ఒకసారి చూద్దామా? 13వ అధ్యాయం 17వ వచనం చదవండమా? హీబ్రీయులకు రాసిన పత్రిక. వాళ్ళకి అప్పజెప్పిన మంద బట్టి దేవుడికి వాళ్ళు లెక్కలు ఇచ్చుకోవాలి. సంఘ కాపర్లు 13వ అధ్యాయం 17వ వచనం హీబ్రీయులకు రాసిన పత్రిక. మీ ఆత్మలను కాయుచున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ప్రతి క్రైస్తవునికి సువార్థికుడు కాపరి మధ్యనున్న వ్యత్యాసం ఏంటో తెలిసి ఉండాలి. ఇప్పుడు తోమ సువార్థికుడా లేకపోతే కాపరియా? సువార్థికుడు. ఆయన ఒక చోటలో ఉండడానికి వీల్లేదు. 52 ADలో 3 సంఘాలు ఎక్కడెక్కడ స్థాపించాడు అనేది నేను మీకు చూపించాను. దాని తర్వాత వేరే చోటల్లో వెళ్ళి కూడా వేరే 4 సంఘాలు కేరళలో అయినా స్థాపించాడు. దాని తర్వాత నమ్మకంగా అనేక చోట్లలో సేవ చేస్తూ సంఘాలను స్థాపించి అక్కడున్న విశ్వాసులని కాపర్లకు అప్పజెప్పి ముందుకు సాగుతూ 20 సంవత్సరాల తర్వాత
కొడుగల్లూరు కేరళలో ప్రారంభమైన పరిచర్య ఎక్కడ సమాప్తమవుతుందంటే మైలాపూర్లో సమాప్తము అవుతుంది. 72 ADలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు వెనకాల నుంచి వచ్చి ఎవరో పొడుస్తున్నారు, మీకు కనిపిస్తుందా అందరికీ? ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఎక్కడ ప్రారంభమైందమ్మా? కేరళ. ఎక్కడ సమాప్తం అవుతున్నది? మైలాపూర్లో. జూలై 3వ తారీఖు చరిత్ర ఏం చెప్తుంది? జూలై 3వ తారీఖు 72 ADలో తోమ ఆయన పరిచర్యను ముగించుకొని హతసాక్షిగా చనిపోయి దేవుని దగ్గర ఏం పొందాడమ్మా? మహిమ కిరీటము, నాట్ జీవ కిరీటము పొందాడు. హతసాక్షులుగా చనిపోయేటోళ్ళకి దేవుడు ఇచ్చే క్రీటం ఏంటి? జీవ క్రీటం. ఎవరు ఆత్మలను రక్షిస్తారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంటే అతిశయ క్రీటం. ఎవరు సంఘంని జాగ్రత్తగా కాచి కాపాడి సంఘ సభ్యులను ఎదిగింపజేస్తారో కాపర్లకు ఏమిస్తాడు? మహిమ క్రీటం. ఉందా మహిమ క్రీటం కాపర్లకి దేవుడు ఇస్తాడని? ఒకసారి తీద్దామా? 1 పేతురు 5వ అధ్యాయం 1-4 వచనాలు చదవండమ్మా. 1 పేతురు 5వ అధ్యాయం 1-4 వచనాలు. క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబోవ మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేతను కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోను మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడు. మీరు కాయించున్నారు. ఎవరు? కాపర్. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందను మాదిరులుగా ఉండుడి. మందకి ఏమై ఉండాలి? కాపర్లు మాదిరి అయి ఉండాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. కాపర్లకి ఏం కిరీటం ఇస్తాడు దేవుడు? చెప్పాలి. మహిమ కిరీటం. ఆత్మలను రక్షించే వాళ్ళు సువార్థికులకు ఏమిస్తాడు? అతిశయ క్రీటం. ఎక్కడుంది అతిశయ క్రీటం ఇస్తాడని? 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు. ఇది మా ఒక్కసారి 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనం. మీ నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయంగా మీరే ఈ మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఎవరు మనం ఆత్మలను రక్షిస్తున్నామో ఆ ఆత్మలే మనకి ఏమై ఉంటాయమ్మా? మహిమ కిరీటంగా. మరి ఆల్ అండర్స్టాండ్. కాపరికి ఇవ్వబడే క్రీటం ఏంటి? మహిమ క్రీటం. సువార్థికులకు ఇవ్వబడే క్రీటం ఏంటి? అతిశయ క్రీటం. హతసాక్షులకు ఇవ్వబడే క్రీటం ఏంటి? జీవ క్రీటం. ఒకసారి ఇది కూడా చదువుదామా? ఎక్కడుంది జీవ క్రీటం గురించి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. స్పిర్నా సంఘంతో ప్రభు వారు ఏ మాటలు పలుకుతున్నారో ఒకసారి మనం చూద్దామా? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇదిగో మీరు శోధింపబడ్డారు. మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉండి హతసాక్షులుగా చనిపోయే వాళ్ళకి దేవుడు ఇచ్చే క్రీటం ఏంటి? జీవం. సో మనం ఏం చూసాము ఇండియన్ క్రిస్టియన్ డే గురించి? ఫస్ట్ ప్రాఫిట్స్, తర్వాత హిస్టరీ. నేను మ్యాప్లు కూడా మీకు మీ వాట్సాప్ గ్రూప్లో నేను పిక్చర్స్ పెడతాను. నేను డానియల్ బ్రదర్కి పంపిస్తాను. డానియల్ బ్రదర్ మీ గ్రూప్లో పెడతాను. మరి ఆల్ అండర్స్టాండ్. సో ఎక్కడెక్కడ మొదటిగా సంఘాలు స్థాపింపబడినాయి కేరళలో, అది మనకి మ్యాప్తో పాటు అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది ఏదో కట్టుకథ కాదు. తోమ
భారతదేశంకి వచ్చాడు, సేవ చేశాడు, ఆత్మని రక్షించాడు. ఇదంతా కూడా కట్టుకథ కాదు, ఇదంతా కూడా పక్కా చరిత్ర. ఇప్పుడు కూడా ఆ సంఘాలు అక్కడ ఉన్నాయి. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఇండియన్ క్రిస్టియన్ డే ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. సార్వత్రిక సంఘము ప్రతి సంవత్సరం జూలై 3 ఇండియన్ క్రిస్టియన్ డే ఆచరిస్తుంది. ఎందుకంటే జూలై 3 తోమా హతసాక్షిగా చనిపోవటం మనము చూస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాఫెసీ హిస్టరీ. నేను ఈరోజు అన్ని వాడే సబ్-హెడింగ్స్ అన్నీ కూడా రైమింగ్ సబ్-హెడింగ్స్, వైతో ఎండ్ అయ్యే సబ్-హెడింగ్స్. ఫ్రక్టిఫై అంటే ఏంటి? ఫలించుట. ఫ్రక్టిఫై అంటే ఫలించుట. ఫ్రూట్ నుంచి వచ్చే వర్డే ఫ్రక్టిఫై. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదువుదామమ్మా. ఏమనుకుంటారు చాలా మంది, ఒక సేవకుడిని చంపేస్తే అయిపోయింది సేవ అని అనుకుంటారు, అయిపోయింది ప్రభువారి సంఘము అని అనుకుంటారు. అవునా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చాలా మంది ఏమనుకుంటారు, క్రైస్తవులను హింసిస్తే, క్రైస్తవులను చంపితే అయిపోయింది సంఘము అని అనుకుంటారు. కానీ ఎప్పుడు క్రైస్తవుల హింసలకు గురి అవుతారు, అప్పుడప్పుడు హతసాక్షులుగా చనిపోతారో సంఘం ఇంకా విస్తరిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘం విస్తరణకి బీజం ఏంటి? హతసాక్షుల రక్తం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆల్ అండర్స్టాండింగ్. మామూలుగా కట్టబడలేదమ్మా సంఘం, హతసాక్షుల రక్తం మీద అది కట్టబడి. అది ఆల్ విత్ మీ. మనము బహుశా దక్షిణ భారత్లో ఉండి హింసలకు అంత గురి అవ్వట్లేదు, కానీ వేరే ప్రాంతాలకు మనం వెళ్తే క్రైస్తవులు ఏ హింసలకు గురి అవుతున్నారో మనకి అర్థమవుతుంది. సో దేవుని కార్యములు ఎలాగుంటాయంటే ప్రజలకి ఆశ్చర్యము పుట్టిస్తాయి. ప్రజలు దుష్టులు సంఘంని మేము సమాప్తం చేస్తున్నాము అని అనుకుంటే ఆ సమయంలోనే సంఘము విస్తరిస్తుంది. ఒకసారి చూద్దామా? అది పాత నిబంధనలో యూదులకు ఇవ్వబడిన, ఇజ్రాయెల్ దేశంకి ఇవ్వబడిన పేరేంటి? సంఘం. ఉందా? అలాగే ఒకసారి తీయండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 37వ వచనం తీయండమ్మా. పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశంకి ఇవ్వబడిన పేరేంటి? సంఘము. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 37వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడు. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నవాడితడే. అరణ్యంలో ఉన్న సంఘము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశం అని ఉందా, సంఘం అని ఉందా? అక్కడ సంఘం. సో సంఘంని హింసించిన వాళ్ళు ఏం చూశారంట? ఒకసారి మనం చూద్దామా? నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. ఇజ్రాయేలీలను హింసించినప్పుడు ఏమైందంట? ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేలీలని, ఫారో రాజు ఇజ్రాయేల్ని హింసించినప్పుడు ఏమైందంట? 1వ అధ్యాయం 12వ వచనం తీయండమా. నిర్గమకాండం. ఐగుప్తులు ఇజ్రాయెల్ దేశంని శ్రమ పెట్టినప్పుడు విస్తరించారు. వాళ్ళని హింసిస్తుంటే వీళ్ళు ఏమవుతున్నారు? విస్తరిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా దేవుని కార్యములు గొప్పవి. ఎవరన్నా ఏమన్నా హింసిస్తున్నాం అని అనుకుంటే వాళ్ళకి తెలియకుండానే సంఘం విస్తరించేటట్లు చేస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీకు అందరు కూడా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మీకు తెలుసు, అవునా? మనం ఎట్లా ముందుకు వెళ్ళగలుగుతామమ్మా? మనము అడుగు వేసినప్పుడు భూమి మీద ప్రెషరు వేస్తున్నాం, భూమి తిరిగి మన మీద ప్రెషర్ వేస్తుంది, రియాక్షన్. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. మనం ఆత్మలను రక్షించినప్పుడు ఎవరికి చాలా ఎక్కువ బాధ కలుగుతుంది? మన పాత స్నేహితుడు ఉన్నాడు కదా, ఆయన పేరేంటి? ఏం చేస్తాడు? నిశ్శబ్దంగా ఉంటాడు, మనల్ని హింసిస్తాడు. హింసించినప్పుడు ఏమవుతుంది? సంఘం ఇంకా ముందుకు వెళ్తుంది. మనం సాతాను రాజ్యం మీద ప్రెషర్ వేసినప్పుడు సాతానుడు మన మీద ప్రెషర్ వేస్తాడు, మనం ఇంకా ముందుకు వెళ్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఏమైంది? యెరూషలేములో ఉన్న సంఘం శ్రమలకి గురి అయినప్పుడు
యెరూషలేములోనే సువార్త కాకుండా అన్ని చోట్లలో విస్తరించి. చూద్దామా ఆ మాట తీయండి. ఆ అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేయండమ్మా. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సాతానుడు ఆ క్రైస్తవులను యెరూషలేములో హింసించకుండా ఉంటే వీళ్ళు బయటికి వెళ్ళి మరి సువార్త బహుశా బోధించేవారు కాకుండా ఉండొచ్చు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫ్రక్టిఫై అంటే దాని అర్థం ఏంటి? ఫలించు. అలాగే పౌలు భక్తుడిని చెరలో వేశారు, అవునా? ఏమైంది? పౌలు భక్తుడిని చెరలో వేసినప్పుడు, అరే ఒక భక్తుడిని చెరలో వేసేసాము, ఆయన చేతులు కట్టేశాము, ఇంకా సువార్త బోధించుటకు వీలు లేదు, ఎవరు కూడా ఇంకా సువార్త ఎవరు కూడా బోధించరు, క్రైస్తవత్వము నిద్రపోతుంది అని అనుకునే సమయంలో ఏం జరిగిందంటే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:14 వచనం చదవడమా. సహోదరులైన వారిలో నా బంధకం మూలంగా అరే ఇంకా వాళ్ళ విశ్వాసం బలపరచబడిందంట. పౌలు భక్తుడు చెరలో ఉన్నప్పుడు అరే అరే నిర్భయంగా దేవుని వాక్యం బోధించుటకు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. పౌల్ని చెరలో వేస్తే దేవుడు వేరే సేవకులను లేపిండు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి పౌలు భక్తుడు ఆయన సమర్పణ, ప్రభువారి పట్ల త్యాగము ఏం చేస్తున్నది? ఇంకా ప్రేరేపిస్తున్నది. బయట ఉన్న వాళ్ళకి ఎట్లా ప్రేరేపణ కలుగుతున్నది? అరే మన గురుగారు శ్రమలకి గురి అవుతున్నారు, చెరలు ఉన్నారు, మనమన్నా ఫ్రీగా ఉన్నాం, దేవునికి మనం ఇంకా ఎక్కువ లెక్కలించుకోవాలి, మనం ఇంకా ఆసక్తితో ముందుకు సాగి సువార్త బోధించాలని వాళ్ళు ముందుకు వెళ్ళి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మా ఎప్పుడన్నా సంఘంని హింసిస్తాము అని ఎవరైనా కోరుకుంటే యాక్చువల్లీ సంఘం విస్తరిస్తుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మరి ఆల్ అండర్స్టాండ్? తోమాను చంపేశాము అని అనుకున్నారు, సంఘం ఏమన్నా సమాప్తమైందా? 2026లో సజీవుడైన దేవుడిని మనం పూజించట్లేదా? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందరం హల్లెలూయా చెప్దామా గట్టిగా? ఓకే. సో ఫస్ట్ ప్రాఫెసీ, తర్వాత హిస్టరీ, తర్వాత ఫ్రక్టిఫై. ఓకే. ఇప్పుడు చివరి మాట నేను ఈరోజు వరకు ఇప్పుడు చెప్పేసి నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. దేవుడులో ఉన్న మంచి విషయాలు బట్టి ఆయనను మనం ఆరాధించాలని నేను ఎప్పుడు మీతో పంచుకుంటున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటమ్మా? ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకు ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య? అది సదాకాలం ఉండే పరిచర్య. అది సదాకాలం ఉండే పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? అడుగుతున్నా, ఉండదు. కానీ ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. సో ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనను బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచి విషయాల బట్టి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఒక పాటతో ప్రారంభం చేస్తాడు. ఆ పాట ఏంటి? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు, దానికి వాక్య ఆధారం ఉంది. చదువుదామా? మోషే దేవుని మధ్యన సీనాయి కొండ మీద జరిగిన సంభాషణ 33వ అధ్యాయం నిర్గమకాండం 18-19 వచనాలు తీయండమా. నిర్గమకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు. మోషే ఏం అడుగుతున్నాడు? నీ మహిమను చూడాలని అంటున్నాడు. కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారు? నా మంచితనంని చూపిస్తాను. ఎందుకంటే మహిమని చూసిన వాళ్ళు కూడా తప్పుదారిలో వెళ్ళడానికి వీలుంది. కానీ దేవుని మంచితనంని చూసిన వాళ్ళు, మంచితనంని అర్థం చేసుకున్న వాళ్ళు తప్పుదారిలో మా ఎర్ర సముద్రం పాయలవుట అందరు ఇజ్రాయేలీలు చూడలేదా? ఆ తరంలో ఫారో సైన్యంని దేవుడు ముంచుట, ఆయన మహిమ, ఆయన శక్తిని చూడలేదా? కానీ కానాన్ దేశంకి ఎంతమంది వెళ్ళారమ్మా? చెప్పండి, ఎంతమంది వెళ్ళారు ఆ తరంలో?
మరి వేరే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? కొన్ని శోధనలు వస్తే తిరుగుబాటు చేశారు. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు? ఆకలితో చంపుటక, దాహంతో చంపుటక? దేవుడు మంచితనం మీద వాళ్ళకి అనుదృష్టి లేదు. మహిమను చూశారు కానీ దేవుడు మంచివాడని నమ్మట్లేదు. అమ్మా జాగ్రత్త వినండి. ప్రభువారు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగువాన్ని ప్రేమించుడి. ప్రేమలో 90% కంటే ఎక్కువ భాగము రెస్పెక్ట్ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గౌరవించుట ఉంటుంది. నేను శాలిరెడ్డి గారిని ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా సులభం. కానీ మొదటిగా నేను శాలిరెడ్డి గారిని ఎప్పుడు ప్రేమించగలుగుతానంటే ఆయనని రెస్పెక్ట్ చేస్తే. రెస్పెక్ట్ అంటే మంచివాడని నమ్ముట. దేవుడు మంచివాడని నమ్మని వాడు శోధనలు వచ్చినప్పుడు నిలకడగా ఉండడు. 90% ఆఫ్ లవ్ ఇస్ రెస్పెక్ట్. అండ్ ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటిని ఓచుతుంది. ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాలును, అన్నిటిని నిరీక్షించును, అన్నింటిని విశ్వసించును. ఇప్పుడు ఇజ్రాయేలీలకి తాత్కాలికమైన ఆకలి దేవుడు ఎందుకు పుట్టించాడు? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత బతుకుతాడని ఆ పాఠం నేర్పించుట. ఇప్పుడు ఆ ఆకలి కలిగినప్పుడు యెహోషువ, కాలేబ్ కూడా ఆకలి కలగలేదా? వాళ్ళకు కూడా ఆకలి కలిగింది. కానీ వాళ్ళు తిరుగుబాటు చేసిందా? చేయలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో దేవుని ఉన్న మంచి గుణంలో బట్టి ఆయనను మనము వెంబడించాలి, ఆరాధించాలి. సో ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఎక్కడుంది సర్వజ్ఞాని అని? తీయడమా రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదవండమ్మా. అమ్మ, ఆయన బుద్ధి జ్ఞానం బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు ఆయనకి సలహా ఇచ్చేవాడు ఎవడు లేడు. మా 12 మంది శిష్యుల్లో తోమాని భారతదేశంకి ఎందుకు పంపించాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. మనమందరం డౌటింగ్ థామస్ అని అంటాం. ఈజ్ అ రేషనలిస్టిక్ థామస్. రేషనలిస్టిక్ అంటే రుజువు లేకుండా ఏది నమ్మడు, రుజువు లేకుండా ఎవరిని కూడా ఒప్పింపజేయడు. ఆల్రెడీ భారతదేశము ఆత్మిక విషయాల్లో చాలా ముందుకు వెళ్ళిన దేశం. మా 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం తీయండమ్మా. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యథార్థ హృదయం కలిగి ఉన్న వారిని బలపరచుటకై లోకమంతా సంచారం చేస్తున్నదా? ఇజ్రాయెల్ దేశం లోపలే సంచారం చేస్తున్నదా? సో ఈ భారతదేశంలో ఋషులు మాకు నిజమైన దేవుడు ఎవరుగా మాకు తెలవాలి అని వాళ్ళ రాజ్యంలోని బుద్ధ లాంటి వాళ్ళు ఇడిచిపెట్టి మేము దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడు వాళ్ళతో మాట్లాడా? మాట్లాడతాం. వేదాసులో మాట్లాడాడు. ఏమని చెప్పాడు తెలుసా? ప్రజాపతి వస్తాడు ఈ లోకంలో, ఆయన శిల్వ మరణం చేతనే లోకంకి రక్షణ కలుగుతుంది. నేను ఆ బుక్ కూడా నేను మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. విట్నెస్ ఆఫ్ ద వేదాస్ అని ఉంటుంది. దాంట్లో ఏమని రాయబడి ఉన్నది? ప్రజాపతి వచ్చి లోక పాపంలో కొరకు ఆయనని అర్పించుకుంటాడు. నేను హిందూ న్యూస్ పేపర్ సబ్స్క్రైబ్ చేస్తానండి. హిందూ న్యూస్ పేపర్లో గుడ్ ఫ్రైడే దినంన నేను చదివిన ఒక డివోషనల్ ఆర్టికల్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ కాలంలో బ్రాహ్మిన్స్ పాపం నుంచి మాకు విమోచన కావాలి అంటే ఏం చేసేవారంటే ఒక గొర్రె పిల్లని సిల్వ వేసేవారు. గొర్రె కూడా 4 కాళ్ళు ఉంటాయి కదా, సిల్వ వేయడానికి వీలైతుంది. దాన్ని సైడ్లో పొడిచేవారు, వచ్చే రక్తంని తాగేవాడు, దానికి ముళ్ళ కిరీటం పెట్టేవారు, ఆ గొర్రెకి సోమా డ్రింక్ ఇచ్చేవారు. ఇదంతా కూడా తోమ కళ్ళారా యెరూషలేములో చూశాడు. వచ్చి వాళ్ళ వేదాస్ చదివాడు. చదివి వేదాస్నే వాడి వాళ్ళని ఒప్పింపజేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా రాయబడి ఉంది కదా, దానికి నేను సాక్షిని. సరి అయిన వ్యక్తిని యేసు ఇక్కడ లోకంకి భారతదేశంకి పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తోమా అంటే అందరం ఏమంటాం? డౌటింగ్ థామస్ అని అంటాం. నో, హీఈస్ అ రేషనలిస్టిక్ థామస్. రేషనలిస్టిక్ థామస్ అని అంటే రుజువు లేకుండా ఏది నమ్మడు, రుజువు లేకుండా వేరేళ్ళని ఒప్పింపజేయడు.
మా ఎంతమంది ఇక్కడ క్రికెట్ లవర్స్ ఉన్నారు? ఒక క్రికెట్ కెప్టెన్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పిచ్ చూస్తాడా లేదా? చూస్తాడు. గ్రాస్ ఉందా, డ్రై ఉందా అని చూస్తాడు. గ్రాస్ ఉంటే టీంలో ఎవరిని పెడతాడు? పేస్ బౌలర్స్ని పెడతాడు. డ్రై ఉంటే ఎవరిని పెడతాడు? స్పిన్నర్స్ని పెడతాడు. అవునా కాదా? మంచి కెప్టెన్ సరి అయిన ప్లేయర్స్ని సరి అయిన చోటలో వాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్ప కెప్టెన్ ఎవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? సరి అయిన ప్లేయర్ని సరి అయిన పిచ్లో వాడుకున్నాడు ఆయనని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేరే ఏ 12 మంది శిష్యుల్లో ఎవరిని పంపించలేదు. ఇక్కడ భారతదేశంకి తోమానే పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అందుకే నేను వాడే సబడింగ్ ఏంటి? ప్రిఫరెన్షియల్. ప్రిఫరెన్స్ అంటే ఎయిర్పోర్ట్. ఈ ప్రిఫర్డ్ హిమ్ అని అంటే దాని అర్థం ఏంటి ఇంగ్లీష్లో? ఈ ప్రిఫర్డ్ హిమ్ అంటే ఆయనని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఇండియన్ క్రిస్టియన్ డేతో కూడింది. వచ్చే వారం మనము పంచుకుందాము. నేను వచ్చే వారము కాల్సే హార్డ్ కాపీ కూడా మీకు తీసుకొని వస్తాను. విట్నెస్ ఆఫ్ ద వేదాస్ అని ఉంటుంది. ఇచ్చాను నేను ఆల్రెడీ. సో అది కూడా మీరు చదవండి. తర్వాత తోమా వలె కొంచెము సువార్త బోధించండి. నా ఫుట్బాల్ మ్యాగజైన్స్ తీసుకోండి. ఓకే, ఉచితంగా ఇస్తున్నాను. అన్ని చోట్లలో పెట్టండి. తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వండి. ఫుట్బాల్ అంటే అందరికి కూడా నచ్చుతుంది. సో దీంట్లో క్రైస్తవ సందేశం ఉందని చెప్పకండి. ఆత్మిక సందేశం ఫుట్బాల్తో కూడింది ఉందని ఇవ్వండి. ఓకే, తీసుకుంటారు, చదువుతారు. దేవుని చిత్తం ఉంటే రక్షణ పొందుతారు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. కచేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వచ్చి మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు తండ్రి, అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మనమందరం కూడా ప్రభు నేర్పించిన ప్రార్థన పలుకుదామా? ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలముండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.